నీ కృప నా జీవితం చిగురింపచేసెను. యేసు నీ కృప నా జీవితం చిగురింపచేసెను. ఆకువాడక కాపు మానక, ఆకువాడక కాపు మానక అనుదినం ఫలించును. అనుదినం ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా. ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా. యేసు నీ కృప నా జీవితం చిగురింపచేసెను. యేసు నీ కృప నా జీవితం చిగురింపచేసెను. ఎండిపోతియే నాడో ఏదెను తోటలో, ఎండిపోతియే నాడో ఏదెను తోటలో ఫలమునిచ్చే కల్వరి కృపలో. ఫలమునిచ్చే నాడే కల్వరి కృపలో. నా అండగా నీవుండగా నాకు ఆనందమే, నాకు ఆనందమే. ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా. ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా. యేసు నీ కృప నా జీవితం చిగురింపచేసెను. యేసు నీ కృప నా జీవితం చిగురింపచేసెను. పచ్చని వలివనై పరవశించి పాడేదా. పచ్చని వలివనై పరవశించి పాడేదా. నిత్యము వికసించేదా శాశ్వత
కృపలో నిత్యము వికసించేదా శాశ్వత కృపలో సృష్టంతయు నా కొమ్మలు నిన్నే స్తుతించును నిన్నే స్తుతించును ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా హల్లెలూయా కృపా యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను అందరూ లేచి నిలబడి ప్రభుని ఆరాధించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే లేచి నిలబడి యేసు రాజా నీ కృపయే ఉన్నతమైనది క్రీస్తు రాజా నీ కృపయే శాశ్వతమైనది యేసు రాజా నీ కృపయే ఉన్నతమైనది క్రీస్తు రాజా నీ కృపయే శాశ్వతమైనది నీ కృపలో నిరంతరం నన్ను నడిపించుమా నన్ను నడిపించుమా ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను ఆకువాడక కాపుమానక ఆకువాడక కాపుమానక అనుదినం ఫలించును అనుదినం అందరూ స్వరమెత్తి బిగ్గరగా పాడదాం హల్లెలూయా కృపా సంపూర్ణుడా ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను యేసుని కృప నా జీవితం చిగురింపచే అందరూ స్వరమెత్తి మాట శబ్దమా యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను ఆకు
అనుదినం ఫలించు. ఆహా హల్లెలూయా కృపా సంపూర్ణుడా. హల్లెలూయా కృపా. అందరూ స్వరమెత్తి బిగ్గరగా పాడదామా. పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రం, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములయ్యా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా, స్తుతులకు పాత్రుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్. నాయనా మీకే వందనాలు, మీకే స్తోత్రాలయ్యా, మీకే మహిమ నాయనా, నీకే ఘనత. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో మీరు సంచరించండి. పరిశుద్ధాత్మదేవ మా హృదయములను మీ స్వాధీనములోనికి మార్చుకోండి. అందరూ మనసారా స్వరమెత్తి తేజోమడినటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం, మహింపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోరుకుందామా. దేవా నీ బలము నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలి. ప్రార్థించుటకు, ప్రార్థనలో పోరాడుటకు నాయనా నేను మహిమపరచుటకు, నేను ఆరాధించుటకు నీ శక్తిని నాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ సహాయము, మీ సన్నిధి, మీ సముఖము నాకు తోడుగా ఉంచండి అయ్యా. పచ్చని వలీవనై పరవశించి పాడేదా, నిత్యము వికసించేదా, శాశ్వత కృపలో నిత్యము వికసించేదా, శాశ్వత కృపలో. సృష్టంతయు నా కొమ్మలు, 2 చేతులు పరము వైపు చాచి నిన్నే స్తుతించును, నిన్నే స్తుతించును. ఏకస్వరముతో హల్లెలూయా కృపా సంపూర్ణుడా. హల్లెలూయా కృపా సంపూర్ణుడా. యేసుని కృప నా జీవితం చిగురింపచేసెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్వరమెత్తి బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం పరమ తండ్రి. హల్లెలూయా. అందరూ స్వరాలు వినపడాలి. హల్లెలూయా
స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం పరిశుద్ధాత్మ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, ఈ దినం నీ సన్నిధిలో మరలా ఈ ఉపవాస ప్రార్థన కూడికలో సంగముగా చేరి నీ నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రియ పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు మీ సన్నిధి, మీ సముఖము, మీ సహవాసం మా మధ్యలో కూడా ఉంచి మేము పాడిన పాటల ద్వారా, మీకు అర్పించిన స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమను పొందినందుకే స్తోత్రాలు. మీ అధ్యక్షతను, మీ నడిపింపును, మీ సహాయమును సమృద్ధిగా మీరు మాకు దయచేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకించి ప్రభువా, యథార్థమైనటువంటి హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఈ దినమున నేను ఆరాధించిన ప్రియ బిడ్డలందరి మీదికి నీ అపరిమితమైనటువంటి కృప దిగి వచ్చునుగాక. నీ యొక్క ఉన్నతమైన అభిషేకముతో నింపబడుదురుగాక నాయన. ప్రార్థన శక్తితో నింపబడుదురుగాక. వాక్యం యొక్క లోతులను, వాక్యములో ఉన్నటువంటి సమస్త ఈవులను అనుభవించుటకై ఆధ్యాత్మికముగా ఆశీర్వదించబడుదురుగాక. నీ ప్రేమను, నీ కనికరమును, నీ వాత్సల్యమును సంపూర్ణముగా అనుభవించుదురుగాక నాయన. బంధకాల మధ్యలో, రోగముల మధ్యలో, సమస్యల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో, కుటుంబ సమస్యల మధ్యలో వచ్చిన బిడ్డలందరూ కూడా నిన్ను ఆరాధిస్తుండగానే, నిన్ను స్తుతిస్తుండగానే, నిన్ను మహిమపరుస్తుండగానే ప్రతి కట్లు, సంఖ్యలు తెగిపోవునుగాక. అపవాది తంత్రములు లయపరచండి నాయన. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తున్నారు. మనుషులముగా మేము నీ వాక్యాన్ని అర్థం చేసుకోవటం మా యొక్క ఆలోచన శక్తికి, మా జ్ఞానమునకు సరిపోదు నాయన. మాకు బలము లేదు, మాకు జ్ఞానము లేదు, మాకు శక్తి లేదు నాయన. మా స్వశక్తితో మేము ఏమి కూడా తెలుసుకోలేము నాయన. పరిశుద్ధాత్ముడ, మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడ, మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. మీరే మీ బలము దయచేయండి, మీ అభిషేకమును దయచేయండి అయ్యా. బోధిస్తున్న వారికే కానీ, వినుచున్న వారికే కానీ నీ సహాయము లేకుండా వినువారు గ్రహించలేరు, బోధించువారు బోధించలేరు. ఏ వ్యక్తి కూడా ఏ కార్యక్రమము చేయలేడు. ఇదిగో నాయన, మా ద్వారా పరమ తండ్రికి మహిమ కలిగినట్లుగా, క్రీస్తు నామమునకు మహిమ కలిగినట్లుగా, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మేము సంపూర్ణముగా తెలుసుకున్నట్లుగా మీ బలం మాకు దయచేయండి నాయన. మీ స్థాయిలో మీరు మాట్లాడండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో
ఈ ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చినటువంటి అందరికీ ప్రభుపేట వందనాలండి. అందరికీ దేవునికి స్తోత్రం. అలాగే దైవజనురాలు మేరక్క గారికి కూడా పూర్ణ హృదయంతో వందనాలు. దేవుని కృపను బట్టి దైవజనులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి యేసుకృప పండుగలు ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరగాలి, కానీ విని ఎరుగని శైలిలో జరగాలన్నటువంటి ఉద్దేశంతో, ఇది డబ్బుతో అయ్యేటువంటి పని కాదు, ఇది మన స్వశక్తితో అయ్యేటువంటి కార్యక్రమం కాదు. శక్తికి మించిన భారభరితమైనటువంటి పరిచర్యలో పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, దేవదేవుని యొక్క సహాయ సహకారాలు మనకి ఎంతైనా అవసరము అని, దేవుని సహాయం మనకు అందునట్లుగా దేవుడు తన బాహుబలమును చాచి తన బాహుబలము చేత మనల్ని బలపరుచున్నట్లుగా సంఘముగా మనమందరం చేరి ఈ విధంగా ప్రభుని ఆరాధించుకోగలిగే, ప్రభు సహాయాన్ని కోరుకోగలిగేటువంటి ఒక మంచి సదవకాశాన్ని ప్రభు మనకు అందించారు. ఈ అవకాశాన్ని ప్రార్థించుటకు, ప్రార్థన ద్వారా ప్రభు సహాయమును పొందుకున్నటకు, ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి ప్రాముఖ్యంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ఈ పూట ధ్యానం చేసుకున్న అనంతరం మీటింగ్ల నిమిత్తమై అనేక అంశాల కొరకు మనం ప్రార్థనలు చేయబోతున్నాం. ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. రోమా పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదువుదాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తాను ఈ లోకంలో మనిషిగా జన్మించినది మొదలుకొని ఆయన జీవించిన ప్రతి దినం, ఆయన గడిపిన ప్రతి క్షణం, చివరికి మరణించినప్పుడు కూడా ఆయనతో నిత్యము ఉన్నది ఎవరు? ఆయనకు సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరు? ఆయనను బలపరుస్తుంది ఎవరు? ఆయన గుడ్డివారిని బాగు చేస్తుంటే దాని వెనకాల ఆ శక్తిని ప్రసాదించింది ఎవరు? చనిపోయిన వారు బ్రతికించబడుతుంటే దాని వెనకాల ఉండి బలపరిచింది ఎవరు? సహాయం చేసింది ఎవరు? ఆయన సమాధి చేయబడి సిలువలో ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడిన తర్వాత సజీవుడిగా 3వ దినాన తిరిగి లేపింది ఎవరు? అడుగడుగున, ప్రతి క్షణమున, ప్రతి సమయమున పరిశుద్ధాత్ముడు ఆయనతో కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయనతో కూడా ఉండి తన సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో కూడా మనం గమనిస్తే సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకి ఆ మృతులలో నుండి, ఆ మృతతుల్యమైనటువంటి అనుభవాలలో నుండి పైకి ఎవరు లేపారు? సజీవునిగా ఎవరు మార్చారు? ఆ స్థలం వరకు వచ్చి, అక్కడి వరకు వచ్చి ఆయనలో మరలా జీవాన్ని పునరుద్ధీకరించి బలపరిచి తిరిగి ఎవరు లేపగలిగారు అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆయనలో ఉంది గనక
భూప్రజలలో ఉన్నటువంటి వారందరిలో ప్రథమ ఫలముగా, మొట్టమొదటి వ్యక్తిగా, మరణాన్ని జయించినటువంటి వ్యక్తిగా, ఒక మానవుడు సమాధికి వెళ్ళిన తర్వాత సజీవుడిగా సమాధి గెలిచి తిరిగి లేచినటువంటి ప్రథమ ఫలముగా, మొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు లేచి సజీవుడిగా ఉండి ఈనాటికి కూడా మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా పరలోకపు దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నాడు. ఆయన అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపిన ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని కూడా, మృతతుల్యమైనటువంటి జీవితాలను జీవిస్తున్న మనల్ని కూడా, ఇంకా చెప్పాలంటే చావునకు లోనైన మనల్ని కూడా తిరిగి బ్రతికించుటకు, మరలా జీవింప చేయుటకు ఆ పరిశుద్ధాత్ముడు సర్వశక్తి కలిగిన వాడు. మన వరసలో మనము కూడా జీవించినట్లు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరణం, చావు, చాలామంది మరణం చావనంగానే మనం చనిపోయిన తర్వాత అనే సంగతిని ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడే కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో చావునకు లోనయ్యే పరిస్థితి కనపడుతుంది. బ్రతికి ఉన్నప్పటికీ చలనము లేని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి చలనము లేనటువంటి అనుభవాలతో చాలా మంది నడిపించబడుతుంటారు. ఒక వ్యక్తి వాక్యానికి ఏమాత్రం కూడా కదిలించబడట్లేదు, ఒక వ్యక్తి వాక్యానికి ఏమాత్రం కూడా విధేయత చూపించలేకపోతున్నాడు, దేవుని పిలుపును వినలేకపోతున్నాడు, దేవుని స్పర్శను అనుభవించలేకపోతున్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూడలేకపోతున్నాడు, దేవుని యొక్క వాక్యం వెలువడుతున్నప్పుడు దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే అర్థం ఒకటి, ఆ వ్యక్తి బ్రతికి ఉండి కూడా చావునకు లోనైపోయాడు. చనిపోయినటువంటి ఒక వ్యక్తి పిలిస్తే పలుకుతాడా? చనిపోయినటువంటి ఒక వ్యక్తి రమ్మంటే వస్తాడా? శవముగా మారినటువంటి ఒక వ్యక్తికి చలనం ఉంటుందా? శవంగా మారినటువంటి ఒక వ్యక్తికి అతడు దేవుణ్ణి స్తుతించగలుగుతాడా? అంటే భక్తులు చాలా మంది రాస్తూ వచ్చారు, ఏమని? మృతులు సమాధికి చేర్చబడిన వారు, చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరు అని. మృతులు ఏం చేయలేరంట? మృతులు ఏం చేయలేరంట? మృతులు ఏం చేయలేరు? దేవుణ్ణి ఆరాధించలేరు, మృతులు దేవుణ్ణి స్తుతించలేరు, మృతులు ప్రార్థన చేయలేరు, మృతులు దేవుని సన్నిధిలో గడపలేరు, దేవుని మాటను వినలేరు. అందుకే చావునకు లోనైనా, అంటే దేవుణ్ణి స్తుతించటానికి మనసు రాకపోని పరిస్థితులు, దేవుని మాటను విని విధేయతను చూపించలేని పరిస్థితులు ఎవరిలో అయితే మనకు కనపడుతుంటాయో మనం అర్థం చేసుకోవాలి, ఈ మనిషి బ్రతికి ఉన్నాడే కానీ ఆత్మీయంగా చనిపోయాడు అని అర్థం. ఆత్మీయంగా చనిపోయాడు. మనం ఆత్మీయంగా చనిపోతే దేవుని నుండి ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేమండి. మనం ఆత్మీయంగా చనిపోతే మనకు కలగాల్సిన ప్రయోజనాలు ఏవి మనకు కలగవు. ఎలా చనిపోతే? భౌతికంగా చనిపోతే కాదు, భౌతికంగా చనిపోతే కాదు, ఆత్మీయంగా ఒక వ్యక్తి మరణానికి గురైతే ఆ వ్యక్తి దేవుని నుండి ఎటువంటి ఆశీర్వాదాలు పొందలేడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, తిరిగి మనం జీవించాలి. మృతతుల్యమైనటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారు తిరిగి బ్రతకాలి. అది ఎవరి వల్ల సాధ్యం అనంటే, చావునకు లోనేటువంటి మన శరీరాలని, చావునకు లోనేటువంటి మన జీవితాల్ని ఆత్మ ద్వారా ఆయన జీవింప చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మునికి అనేక పేర్లున్నాయి. ఆయన దహించు అగ్ని అని ఆయనకు పేరు, మహిమగల ఆత్మ అని ఆయనకు పేరు,
ఇంకా ఇలాగ ఎన్నెన్నో పేర్లు ఆయనకున్నాయి. అన్నిటిలో కంటే ప్రత్యేకించి ఇంకొక పేరు ఆయనకుంది. ఆ పేరు ఏంటంటే జీవాత్మ. ఏ ఆత్మ? జీవాత్మ. అంటే జీవింపచేయు ఆత్మ, జీవింపచేయు ఆత్మ. ఈ జీవింపచేయు ఆత్మ ఒక వ్యక్తిలో నివసిస్తే ఆ వ్యక్తి ఇక ఎన్నటికీ కూడా ఆత్మీయంగా చనిపోడు. అపవాది మనల్ని మరణానికి ఈడ్చాలని దేవుని యొక్క వాక్యం, దేవుడు అంటాడు కదండి, నేను ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, మీరు పలకట్లేదు. ఎన్నోసార్లు నేను మిమ్మల్ని దర్శించాను, మీరు కనుగొనలేకపోతున్నారు. ఎన్నోసారి మీతో మాట్లాడాలని ప్రయత్నం చేశాను, మీరు స్పందించలేకపోతున్నారు. కారణం ఒకటే, బ్రతికి ఉన్నారే కానీ చావునకు లోనైపోయారు. బ్రతికి ఉన్నారే కానీ మరణానికి లోనైపోయారు. అయితే ఈరోజు మనం ప్రార్థించాల్సిన, ఈరోజు మనం వేడుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మని నాకు దయచేయండి, జీవాత్మను నాలో నింపండి, నన్ను తర్వాత మరలా జీవింపచేయండి, నూతన బలముతో నన్ను నింపండి నాయన, నూతన శక్తితో నన్ను నింపండి. బైబిల్లో ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ దైవజనుడిని దేవుడు ఒక ఎముకలు గల లోయలోనికి ఆయన పొమ్మని చెప్పాడు, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. అక్కడికి వెళ్తే ఆ లోయ నిండా ఎక్కడ చూసినా ఎండిపోయిన ఎముకలు, ఎక్కడ చూసినా ఎండిపోయినటువంటి ఎముకలే కనపడతా ఉన్నాయి. దేవుడు అడిగాడు, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి బ్రతకగలుగుతాయా? ఈ ఎండిపోయినటువంటి ఎముకలు మరలా జీవించగలుగుతాయా అంటే, అయ్యా నాకు తెలియదు నాయనా, అది మీకే తెలుసు అంటాడు. సరే నువ్వేం చేస్తావంటే, ఆ ఎండిపోయినటువంటి అనుభవాలలో ఉన్నటువంటి ఆ ఎముకలకి జీవము కలుగునుగాక అని ప్రవచించు అంటాడు. ఈ దైవజనుడు నోరు తెరిచి ఆ ఎముకలకి నరములు, కండరములు, ఎముకలలో ఉన్నటువంటి ప్రతి అవయవము కలుగునుగాక అని చెప్పంగానే జీవాత్మ ఆ ఎముకల మీదకి వచ్చి ఆ ఎముకలను మహాసైన్యంగా మార్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎముకలను మహాసైన్యంగా మార్చింది. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు, ఆ చనిపోయి ఎముకలుగా మారినటువంటి వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఏంటో మనకు తెలియదు, వాళ్ళ గతం ఏంటో మనకు తెలియదు. అయితే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, ప్రస్తుతం వాళ్ళ స్థితి ఎలాగుంది? లోయలో ఎండిపోయినటువంటి అనుభవాలతో బ్రతుకుతూ ఉన్నారు. ఆ లోయలో నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. దేవుడే అడుగుతున్నాడు, ఈ ఎండిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకగలుగుతారా? మీరు చెప్పండి, ఎముకలు తిరిగి బ్రతకగలుగుతారా? ఎముకలుగా మారినటువంటి ఆ అవశేషాలు తిరిగి బ్రతకగలుగుతాయా? జీవించగలుగుతాయా? నూతన జీవితాన్ని ప్రారంభించగలుగుతాయా? బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున ఆ లోయలో పడి ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకల వలె బ్రతికి ఉండి కూడా చాలా మంది అలాగ జీవిస్తూ ఉన్నారు. ఈ ఎముకలు ఎవరితో పోల్చబడ్డాయి అంటే ఇజ్రాయేలులతో పోల్చబడ్డాయి. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదవండి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలులందరినీ సూచిస్తూ ఉంది. ఆ ఎముకలు ఎవరంట? ఆ ఎముకలు ఎవరంట? ఈ ఇజ్రాయేలీలు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు?
ఐగుప్తులో నుండి బయటికి వస్తున్నప్పుడు మహా సంతోషం. మా దేవుడైనటువంటి యెహోవా మాకు ఒక నూతన దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక కృతజ్ఞత భావముతో నిండుకున్న వారై, సంతోషభరితమైనటువంటి ఆలోచనలతో నిండుకున్న వారై, ఎంతో సంతోషంగా వాళ్ళు ఆ ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. వాళ్ళకు కలిగినటువంటి భక్తిని బట్టి, వాళ్ళకు కలిగినటువంటి ఆత్మీయ స్థితిగతులను బట్టి వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రాలు పాయలైపోయాయి. వాళ్ళ ఎదుట శత్రులందరూ కూడా తరమబడ్డారు. వాళ్ళ ముందు వెనకాల దేవుడు దహించు అగ్నిగా, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా నడిపించబడ్డారు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు చినిగిపోలేదు, వాళ్ళు ఆకలి కొనలేదు. సంతోషంగా ఆనందంగా దేవుని నీడలో ఆయన నడిపిస్తుండగా ఆయన నాయకత్వంలో వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారండి. అలాంటి వారు ఇప్పుడు ఏమైపోయి ఉన్నారండి చెప్పండి? అలాగ దేవుని చేత నడిపించబడుతూ వచ్చినటువంటి ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎలాగున్నారు లోయలో? ఇప్పుడు లోయలో ఎలా కనపడుతున్నారు? వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లా కనపడుతున్నారు. ఒకప్పుడు ఇదే సైన్యాన్ని చూసి, నిన్న వాక్యం విన్నాం కదండి, బాలాకు గురించి మనం వాక్యం విన్నాం. బాలాకు ఇజ్రాయేలు ప్రజల్ని, వాళ్ళ చరిత్రను, వాళ్ళ గతంలో ఏ ఏ రాజ్యాలను వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు, వాళ్ళు ఎంతటి గొప్ప విజయాలు సాధించారు, ఇవన్నీ తెలుసుకున్నటువంటి బాలాకు వీళ్ళు గనక మా దేశం గుండా వెళ్తే మాకు ప్రమాదం అనుకొని బిలామును రప్పించి శపించాలని ప్రయత్నం చేశాడు. కానీ అది అతని వల్ల కాలేదు. దైవజనుల ద్వారా ప్రభు నిన్న మాట్లాడారు. ఏమని? ఆ ప్రజలు, ఏ ప్రజలంట? విన్నారా? వాక్యం విన్నారా నిన్న? ఆ ప్రజలు ఏం ప్రజలు? దీవించబడిన ప్రజలు. ఎవరు వాళ్ళండి? వాళ్ళెవరు? దీవించబడినటువంటి ప్రజలు. బిలాం అంటాడు, దేవుడు వీరిని దీవించాడు గనక నేను దానిని మార్చలేను అంటాడు. వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడు? వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎప్పుడు వాళ్ళు దేవునికి విధేయులుగా ఉన్నంత కాలం, ఎప్పుడు ఎంతకాలం వాళ్ళు దేవుని చేత నడిపించబడినంత కాలం వారు జీవముతో నింపబడ్డారు. నిజంగా వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. వాళ్ళు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదండి. స్తోత్రం స్తోత్రం అనుకుంటా ఒక పట్టణం చుట్టూ తిరిగితే ఎరికో ప్రాకారం ఏమైపోయింది? కుప్పకూలిపోయింది. యాజకులు యోర్దాను నదిలో అడుగు పెడితే యోర్దాను ఏకరాశిగా మార్చబడిపోయింది. దైవజనుడైనటువంటి మోషే ఒక కర్ర ఎత్తుతే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఆహారం కావాలంటే ఆహారం, కూర్చొని తిని కడుపు నిండిపోయి, ఏముంది బైబిల్ ఏముంది? చెవులలో నుండి, ముక్కుల్లో నుండి, నోట్లో వచ్చే అంత సమృద్ధి. అంటే వాళ్ళు తిని, కొంచెం కఠినంగా చెప్పాలంటే తిని కక్కుకునే అంత సమృద్ధి అండి. అంత సమృద్ధితో వాళ్ళు నడిపించబడతా ఉన్నారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎలాగున్నారు? ఇప్పుడు ఎలాగున్నారండి? ఆ లోయలో ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. నిజంగా చూడండి, కొంతమంది జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. ఒకప్పుడు వారు వెలిగించబడిన జీవితాలు వేరు. ఒకప్పుడు వారు బ్రతికిన ఆత్మీయ అనుభవాలు వేరు. ఒకప్పుడు దేవుని చేత వారు పొందుకుంటూ వచ్చిన ఆశీర్వాదాలు వేరు. బిలాం అంటాడు కదండి, వారిలో ఏ దోషము నాకు కనపడట్లేదు, వారిలో ఏ వంకరతనం నాకు కనపడట్లేదు అంటాడు. తర్వాత దినాలలో వాళ్ళలో ఎన్నో దోషాలు కనపడతా వచ్చాయి. ఇజ్రాయేల్ ప్రజలలో ఎన్నో వంకరతనాలు కనపడతా వచ్చాయి. దేవుడైనటువంటి యెహోవాని విడిచిపెట్టి అన్య దేవతల తట్టు, అన్య జనుల వైపు, అన్య జనులతో సహవాసము చేసి వారి హృదయములో కలిగిన జీవమును వాళ్ళు కోల్పోయారు.
ఈరోజున అనేక మంది జీవితాలలో కూడా ఒకప్పుడు వారి హృదయాలలో, వారి అంతరంగాలలో దేవుడు ఉంచినటువంటి జీవాత్మను కోల్పోతా వస్తున్నారు. దేవుడు వారి అంతరంగంలో ఉంచినటువంటి ఆ మహిమాత్మను కోల్పోతా వస్తున్నారు. దేవుడు వారిని దీవిస్తే, దేవుడు వారిని బలపరిస్తే, దేవుడు వారిని బలపరిచి ఆశీర్వదిస్తే, ఆశీర్వదించబడిన ప్రజలుగా వాళ్ళు బ్రతికించబడుతూ ఉంటే, దేవుని చేత దేవుడే స్వయంగా భూమి మీద ఉన్నటువంటి ఏ జనములకు లేనటువంటి భాగ్యమును ఈ జనానికి దేవుడు ఇచ్చాడు. ఇజ్రాయేలు ఏముందని బైబిల్ ఏముంది? ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. భూమి మీద ఉన్నటువంటి జనులలో ఏ జనులకు లేనటువంటి భాగ్యం దేవుడు వారికి అనుగ్రహిస్తే, వాళ్ళ కళ్ళ ముందే దేవుడు అన్ని అద్భుతాలు జరిగిస్తూ ఉంటే, నిజంగా చూడండి, కడుపు నిండిన వాడికి ఆహారం విలువ తెలుస్తుందా? మీరేం మాట్లాడరేంటి? కడుపు నిండినోడికి ఆహారం విలువ తెలుస్తుందా? తెలియదు. ఇలా కడుపు నిండిపోయింది. దేవుని కార్యాలు అనుభవించి 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 చూడండి, మీరే ఆలోచన చేయండి. మన కళ్ళ ముందే దేవుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా కనపడితే మరలా మన జీవితంలో పాపం చేయటానికి ఆలోచిస్తామా? ఆ దేవుణ్ణి కాదని ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామా? ఎప్పుడో ఏదో ఒక జలుబో, దగ్గో, జ్వరమో, ఏదో చిన్న అప్పుల సమస్యనో, చిన్న రోగమో, చిన్న సమస్యనో మన కుటుంబాల్లోంచి పోతే ఈనాటికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మన మధ్యలో చిన్న కార్యం, దేవుడి నుండి చిన్న అద్భుతం, వాళ్ళ సమస్య నుండి చిన్న కార్యం వాళ్ళు అనుభవించిన దానికి కృతజ్ఞతగా బ్రతుకుతున్నారు. చూడండి, ఈ రోజున మన ముందు దేవుడు అలాంటి కార్యాలు జరిగిస్తే, ఎర్ర సముద్రాన్ని మన కళ్ళ ముందు జీలిస్తే, ఎరికో గోడల్ని మన కళ్ళ ముందే కూలిస్తే మరలా మనం దేవుని వదిలిపెడతామా? గొంతు మీద కత్తి పెట్టి దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్తే మాట్లాడతామా? నిజంగా వీళ్ళంతా మూర్ఖులండి. దేవుడు వాళ్ళు కావాలని వాళ్ళని వెతుక్కొని కేవలం వాళ్ళ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి చేసిన వాగ్దానమును బట్టి వీళ్ళని ఆశీర్వదిస్తే, వీళ్ళు అన్యజనుల సహవాసాన్ని బట్టి అన్య దేవతల వైపు తిప్పబడి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎలాగుంది? ఎహెచ్కేల దినాలలో వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? వాళ్ళ అనుభవాలు ఎలాగున్నాయి? వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి అంటే పూర్తిగా ఎండిపోయాయి. ఎవరంట వాళ్ళు? చూద్దాం, మళ్ళీ చదువుదాం 11వ వాక్యం. అప్పుడు ఆయన 11వ వాక్యం చదవండి, 37వ అధ్యాయం 11వ వాక్యం. వారు ఇజ్రాయేలు అనుకుంటున్నారు, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తీర్చెదను, సమాధులలోని మిమ్మును బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధికి చేర్చబడ్డారు. నిజానికి ఇక్కడ దేవుడు బ్రతికున్న వారితోనే చెప్తున్న మాటలు ఇవి. మీకు అర్థమవుతుందండి? ఇజ్రాయేలు ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు?
దేవుని నుండి ఎటువంటి స్పందన వాళ్ళకి రావట్లేదు. దేవుని నుండి ఎటువంటి జవాబు వారికి రావట్లేదు. వాళ్ళలో కూరుకుపోయినటువంటి పాపం దేవుని నుండి సహాయాన్ని పొందుకోనివ్వకుండా చేస్తున్నాయి. వాళ్ళు జీవించే జీవన విధానం దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి. వాళ్ళకు ఒక విషయం బాగా అర్థమైపోయింది. ఏంటి అనంటే, మన ఆశలన్నీ విఫలమైపోయాయి, ఇక మనం నాశనం అయిపోయాం. దేవుడు పలకట్లేదు, ప్రార్థనలు ఆలకించబడట్లేదు, కార్యాలు జరగట్లేదు, మన పొలాలు, మన పంటలు, మన కుటుంబాలు, మన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిరాశతో కూడినటువంటి మాటలు చూడండి. కొన్నిసార్లు మీ జీవితాల్లో కూడా ఇలాంటి మాటలు మీ నోట నుండి వచ్చి ఉండవచ్చు. ఏమని? మన ఆశలు విఫలమైపోయాయి, మనము ఎండిపోయాం, మనము నాశనం అయిపోతున్నాం, మన పరిస్థితులన్నీ కూడా పాడైపోతున్నాయి, మన స్థితిగతులన్నీ కూడా పాడైపోతున్నాయి అని ఒక నిరాశతో కూడినటువంటి మాటలతో జీవిస్తున్నావేమో. ప్రార్థనలు ఆలకించబడట్లేదని, దేవుడి నుండి ఎటువంటి సమాధానం రావట్లేదని. ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానము? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశములో నివసింప చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళకు ప్రవహించు దేశములో నివాసం చేస్తారు. మీరు కట్టని ఇళ్లలో మీరు నివాసం చేస్తారు, మీరు నాటని తోటలని మీరు తింటారు, సంతోషంగా బ్రతుకుతారు. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ వారు పొందుకోకుండా, దేవుని వాగ్దానములను అనుభవించకుండా, దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోలేని పరిస్థితుల్లో ఎలాగున్నారు అంటే ఎండిపోయి ఉన్నారు. ఎలాగున్నారంటే నాశనము అయిపోయే దశలో వారు ఉన్నారు. వీరు ఎలాగున్నారంటే వాళ్ళ జీవితాలన్నీ కూడా పతనమైపోయాయి. వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు, ప్రార్థనలు ఆలకించబడట్లేదండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ ఈ వాక్యం వినిచినటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు ఏదైతే వాగ్దానాలు మీకు చేశాడో ఆ వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేనటువంటి పరిస్థితుల్లో, ఒక నాశనకరమైనటువంటి ఊబిలో, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆశలు నిరాశలైపోతుంటే, ఆలోచనలు నిరర్థకమైపోతుంటే, సమస్తము కూడా పతనమైపోతుంటే, ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా జవాబు పొందుకోలేక, దేవుని గోజాడుతున్నప్పటికీ కూడా దేవుని నుండి సమాధానాలు పొందుకోలేక, దేవుని నుండి ఒక గొప్ప విడుదల పొందుకోలేక, అదిగో ఆ సమాధుల్లోనే కంపు కొట్టిపోతూ, ఆ సమాధులలోనే జీవితం అంతా కూడా నాశన దశలో కనుక ఉంటుంటే, ప్రభు ఈ రోజున వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. నేను నా ఆత్మను మీ మీద, మీలోనికి పంపించబోతున్నాను, నా ఆత్మను మీ మీద కుమ్మరించబోతున్నాను, జీవాత్మను నేను దయచేయబోతున్నాను. ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే సమాధుల్లో ఉన్నటువంటి మిమ్ములని, సమాధుల్లో ఉన్న వారిని మరలా జ్ఞాపకంలోకి వస్తారా చెప్పండి? బైబిల్ ఏమనుంది? సమాధులలో ఉన్న వారి స్మరణకు మీ బంధువులు కానీ, మీ రక్త సంబంధికులు కానీ అసలు మీరు ఉన్నారన్న సంగతే మర్చిపోయారేమో. భూమి మీద ఉన్నారా వీళ్ళు అసలు అనే సంగతే మర్చిపోయారేమో. ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అది నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, అది ఏమాత్రం కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఏమాత్రం కూడా పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నేను జీవాత్మను పంపించబోతున్నాను. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయి, ఈ రోజున నువ్వు మొరపెట్టు, ఈ రోజున నువ్వు అడుగు. నీ జీవితంలో మరలా చిగురించబోతున్నాయి, మరలా నూతన ఆశలని నేను పుట్టించబోతున్నాను, నూతన సంతోషాలతో నేను నింపబోతున్నానని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి, 14వ వాక్యంలో, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి
మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేసేదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ జీవాత్మ, క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి ఆ జీవాత్మ మీలోనికి వచ్చి ఆశలు నిరాశలైపోయినటువంటి దశలో మీరు ఆలోచన చేసుకొని మీరు సమాధానం చెప్పండి. మీ గుండెల్లో ఆశలు లేవంటారా? ఆశలు లేవంటారా? ఆశ లేని మనిషి భూమి మీద ఉంటాడంటారా? ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే ఒక పండు ముసలామ మేము సేవకులం, కొంతమంది ఒక ఇద్దరు సేవకులం వెళ్ళాం. అమ్మా ప్రార్థన చేస్తాం, చెప్పండి అమ్మా మీకు ఏం కావాలి, దేవుడి నుండి మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ఏం లేదయ్యా మా మనవరాలి పెళ్ళి చూసి చచ్చిపోతే అంతే చాలనింది. ఎవరి పెళ్ళి? పిలవండి అమ్మా మనవరాలు. ఎంత చదువుతుంది? ఇంటర్మీడియటా, డిగ్రీయా, లేకపోతే ఏదైనా వేరే పెద్ద చదువు ఏమైనా చదువుతుందా? లేదు లేదు లేదు. ఆ ఉయ్యాల్లో ఊగుతా ఉంది. ఎక్కడ? ఉయ్యాల్లో పుట్టి ఒక 5-6 నెలలు అయింది అంతే మనవరాలు. ఆమెకి ఏమవ్వాలంట? ఈమె వయసు ఎంత? 80 ఏళ్ళ వయసు. మా తప్పు ఏంటి? మా తప్పు. నీకేం కావాలో, ఆ 80 ఏళ్ళ ముసలామెకి నీకేం కావాలో చెప్పమ్మా, ప్రార్థన చేస్తాం అంటే. పెద్దోళ్ళకి ఏం ఆశలు ఉంటాయండి? నేను బాగా బైబిల్ చదువుకోవాలైనా, బాగా ప్రార్థన చేసుకోవాలైనా, దేవుళ్ళు ఇంకా బాగా బలపడాలైనా, బాగా ప్రార్థన, ఇలాంటివి చెప్తుందేమనుకుంటే ఎవరి పెళ్లి చూడాలంటే ఈమె మనవరాలి పెళ్లి. సరే ఆ మనవరాలు ఏమైనా పెద్ద ఏమైనా చదువుకునేటువంటి అమ్మాయి అంటే కాదు, 6 నెలల ఉయ్యాల్లో ఊగే చిన్న బిడ్డ. అంటే ఈ రేపో మాపో కాటికి కాలు చాపే ముసలోళ్ళకు కూడా ఆశలు ఉంటాయి. ఆశ లేని మనిషి భూమి మీద ఉండడు. మరి ఈ ఆశలని ఎవరు నెరవేరుస్తాడు? మనుషులు నెరవేర్చగలుగుతారా? మనుషులు మన గుండెల్లో ఉన్నటువంటి ప్రతి కోరికని, ప్రతి ఆశను నెరవేర్చగలిగేటువంటి శక్తి ఉంటుందా? అంత స్థాయి ఉంటుందా? మనుషులకు ఉన్నటువంటి బలం మన ప్రతి ఆశను నెరవేర్చగలిగే బలముగా ఉంటుందా? ఒక రోగి డాక్టర్ మీద ఆశలు పెట్టుకుంటాడు. అయ్యా నాకు రోగం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నన్ను బాగు చేయండి అయ్యా, మీ మీదే ఆశలు పెట్టుకున్నానంటే డాక్టర్ ఏమంటాడండి? దేవుని చేతిలో పెట్టండి అమ్మా, మేము చేయాల్సిన ప్రయత్నం మేం చేస్తాం, ఇక అంతకు మించి మేమేం చేయలేము అంటే. ఏదైతే మన గుండెల్లో ఉన్నాయో జరగాలని, ఇవి నెరవేర్చబడాలని, అవన్నీ ఏ మనిషి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేడు. ఏ మనిషి కూడా ఒక వ్యక్తి తమకు కలిగినటువంటి బలమును, తమకు కలిగినటువంటి సామర్థ్యమును బట్టి చేయలేడు. దేవునికి, ఆయనకు కలిగినటువంటి సామర్థ్యానికి హద్దులున్నాయంటారా? ఆయనకి శక్తి కొంచెమేనా? ఆయన ఎంతటి బలవంతుడు, ఆయన ఎంతటి శక్తివంతుడు, ఆయనకున్న సామర్థ్యం ఏంటి, ఆయన ఏం చెయ్యగలుగుతాడు? ఒక ఇంట్లో ఒక అతను చనిపోయాడండి. ఆయనకి 2 సహోదరులు, అక్క చెల్లెళ్ళు. చనిపోయిన తర్వాత ఆ కబురు యేసు ప్రభుకి అందింది. ప్రభువా, నీకు స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయాడు అనే సంగతి యేసు ప్రభుకి తెలిసింది. సరే అని చెప్పి ఆయన ఆ వ్యక్తి చనిపోయిన 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాడు. సరే అమ్మా, అతను ఎక్కడున్నాడు, ఎక్కడ పడుకోబెట్టారు చెప్పండి అంటే, అయ్యా ఇక ఆయన సంగతి మీరు పక్కన పెట్టండి. అక్క చెల్లెళ్ళు మాట్లాడే మాటలు ఎవరండి? అక్క చెల్లెలు, ఎవరైతే సహోదరులు ఉన్నారో ఆ లాజర్ గారి సహోదరులు, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అతను చనిపోయి 4 రోజులు అయిపోయింది, మీరు ముందే వచ్చింటే ఏదైనా కాస్త ప్రయోజనం ఉండేదయ్యా, ఇప్పుడు వచ్చారు మీరు, ఇప్పుడు వచ్చి లోపలికి వెళ్ళి చేసేదంటూ ఏమీ లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఈ సహోదరులు. యేసు ప్రభు సరే ఏం కాదమ్మా, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి అంటే మొత్తానికి అక్కడికి తీసుకొని వెళ్ళారండి. కొంతమంది కలిసి ఆ సమాధి ముందున్నటువంటి రాయిని దొర్లించారు.
ఆ రాయిని దొర్లించంగానే ఈ ఇద్దరు అక్కలు ఏమంటారు తెలుసా? అబ్బా కంపు, దుర్వాసన వస్తుంది. ఎవరు వీళ్ళిద్దరు? సొంతం తోడబుట్టిన వాళ్ళే. సొంతం తోడబుట్టిన వాళ్ళు ఏమంటారండి తమ్ముడిని చూసి? కంపు కొట్టిపోతున్నాడు. అది చరవంగానే అక్కడున్న జనాలందరూ ముక్కులు మూసుకున్నారు. అక్కడున్న జనాలందరూ దూరంగా వెళ్ళిపోయారు. యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు వెంట వచ్చిన ప్రజలే కానీ, కుటుంబ సభ్యులు కూడా అందరూ దూరంగా వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, మనిషి దానిని భరించి సమాధిలోకి వెళ్ళి అతన్ని బ్రతికించే సామర్థ్యము అక్కడ ఎవ్వరికీ లేదు. బ్రతికి ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏదైనా ఒక 10 రూపాయలు సహాయం చేయమంటే చేస్తారేమో, 2 రూపాయలు వడ్డీకో, 3 రూపాయలు వడ్డీకో. లేకపోతే ఏదైనా కొన్ని సందర్భాలలో ఏదైనా సహాయం అందజేస్తారేమో, ఏదైనా వాళ్ళకి తోచిన, వాళ్ళకి సాధ్యపడిన, వాళ్ళు చెయ్యగలిగిన సహాయం చేస్తారేమో. కానీ శక్తికి మించి భారభరితమైన సహాయాన్ని ఎవరైనా చేయమంటే చెయ్యరు. అయితే అందరూ ఆ సమాధి బయటే ఆగిపోయారండి. ఆ సమాధిలోకి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఆ సమాధిలోకి ఎవరు వెళ్ళారండి? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్దాం చేతులెత్తి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కంపు కొడుతుంది అన్నాడా? చీ కంపు కొట్టిపోతున్నాడు, నా వల్ల కాదులే కానీ సరే మూసేయండి అన్నాడా? కంపు గురించి ఆలోచించాడా? అతని దురవస్థను చూసి వదిలిపెట్టాడా? చనిపోయాడు కదా, పక్కన పెడదాంలే, పోతే పోయాడులే అనుకున్నాడా? యేసుక్రీస్తు మాత్రమే సమాధిలోనికి వెళ్ళి చావునకు లోనైనటువంటి ఆ వ్యక్తిని బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు తోడబుట్టిన వారు చావునకు లోనైనా, అంటే ఆశలు కోల్పోయిన, నిరాశల ఊబిలో చిక్కుకుపోయినటువంటి నిన్ను బయటికి లాగలేరు. నాశన కూపములో చిక్కుకున్న నిన్ను నీ బంధువులు బయటికి తీసుకొని రాలేరు. ఎండిపోయిన అనుభవాలలో బ్రతుకుతున్న నిన్ను ఏ మనిషి బయటికి తీసుకొని రాలేడు. యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, దైవజనుడా, నోరు తెరిచి ప్రవచించు, నీ మాటకి నేను శక్తినిచ్చాను. దైవజనుడి మాటకి దేవుడు ఏమిచ్చాడండి? శక్తినిచ్చాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో నా సేవకుని నోటి మాటను నేను రూఢిపరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సేవకుని నోటి మాటను ఏం చేస్తాడంటే దేవుడు రూఢిపరుస్తాడు, నెరవేరుస్తాడు. మరణమున్న చోట సేవకుడు వచ్చి జీవాన్ని ప్రకటిస్తే అక్కడ ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. నాశనమైపోయిన కుటుంబాలని సేవకుడు ఆశీర్వదిస్తే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. రోగములో అణగారిపోయినటువంటి కుటుంబాలని ఒక సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మ చేత నడిపించబడి దీవిస్తే ఆ కుటుంబాలు దీవించబడతాయి. లాజరు సమాధి బయట కుటుంబ సభ్యులు ఆగిపోయారు, బంధువులు ఆగిపోయారు, రక్త సంబంధికులు ఆగిపోయారు, ప్రజలందరూ ఆగిపోయారండి. యేసుక్రీస్తు మాత్రమే సమాధిలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు మాత్రమే కంపు కొట్టిపోతున్న లాజరును బయటికి తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు మాత్రమే ఎండిపోయినటువంటి ఎముకలని లాజరు తిరిగి బ్రతికించి తనతో కూర్చోబెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టి సంతోషంగా అందరూ ఉత్సవం చేసుకుంటున్నారు. వీళ్ళక్క అదంతా చూసి అయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాను అని ఆయన కాళ్ళు కడగటానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యం వినిచినటువంటి మీ వ్యక్తిగత జీవితాలలో మీ ఆశలను చిగురింపజేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అది దేవునికి మాత్రమే సాధ్యం. మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి మనం గోజాడి మ్రొక్కి బతిమిలాడి ఏమి చేసినా ప్రజలు ఏమంటారు తెలుసా? మనుషులు ఏమంటారు తెలుసా? నేను ఇంత మట్టుకైతే చేయగలుగుతాను, అంతకు మించి అంటే నా వల్ల కాదు అంటారు. కానీ
దానికి మించి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తారండి. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. క్షమించాలి, పేతురుతో పాటు ఆ శిష్యులందరూ కూడా ఆ నీళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారితో లేడు, ఆయన ఎక్కడో ఒడ్డున ఉన్నాడు. నడి సముద్రంలో వాళ్ళకి ఏమి ఎదురైంది? పెను తుఫాను ఎదురైంది, గాలులు వీచాయి, అలలు ఎగసి పడతా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు ఏంటి అనంటే, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? ఎవరు కాపాడతారు? ఏ గజ ఈతగాలు వచ్చి కాపాడగలుగుతారు? అక్కడికి ఎవరు రాగలుగుతారు? అక్కడి వరకు ఎవరు రాగలుగుతారు? యేసుక్రీస్తు మాత్రమే రాగలుగుతారండి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన సమస్యల్లో, మనం కష్టాల్లో, మన బాధల్లో ఉన్నప్పుడు మన దాకా వచ్చి మన సమస్యల్లో నుండి పైకి లేవనెత్తగలిగి, అది ఎటువంటి సమస్య అయినా అందులో నుండి పైకి లేవనెత్తగలిగిన వాడు దేవుడు ఒక్కడే. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయిన అనుభవాల్లో ఉంటే జీవాత్మను పంపించి దేవుడు వారిని మరలా జీవింపచేశాడు. వాళ్ళ ఆశలు మరలా జీవింపచేశాడు. వాళ్ళ నాశన కూపములో ఉంటే తిరిగి మరలా వారిని బ్రతికించాడు. వారిని మహాసైన్యంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక సందర్భాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యం. ఆ 3 దినముల నర్రైన పిమ్మట దేవుని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనక వారు పాదములు ఊని నిలిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి, క్రీస్తు యేసును మృతులలో నుండి లేపినటువంటి ఆ జీవాత్మ బ్రతికి ఉండి కూడా చావునకు లోనై ఆశలు నిరాశలుగా మార్చబడి నాశన కూపములో సమాధిలో ఉన్నట్లుగా మన జీవితాలు గడుస్తూ ఉంటే, నడిపించబడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, జీవాత్మను పంపిస్తాను, నా ఆత్మను మీకు ఇస్తాను, నా ఆత్మ మీలో ఉంచి మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాను అంటున్నాడు. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఒక సందర్భం. దేవుడు 2 సాక్షులను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. 2 సాక్షులు అంటే ఏదైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వాళ్ళు తెలుసుకున్నారో, ఆయన మరణ పునరుత్థానముల గురించి, ఆయన యొక్క రాకడను గురించి, ఆయన రాజ్యమును గురించినటువంటి సంగతులు, ఆ సత్యమును ఎరిగి ఆనాటి ప్రజలందరికీ కూడా బోధిస్తూ, వారు కళ్ళతో చూసిన దాన్ని, వాళ్ళు చెవులతో విన్నదాన్ని, వాళ్ళు స్వతహాగా అనుభవించిన దానిని వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళకి బైబిల్లో దేవుడు పెట్టిన పేరేంటి? సాక్షులు. దేవుని రాజ్యం గురించి మీరు ఎంతమందికి తెలుసు? ప్రభు మీ కొరకు మరణించాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని మనలో ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఈ సత్యము ప్రకటించేవారిని, ప్రచురించేవారిని, ప్రవచించేవారిని ఏమంటారండి? సాక్షులు అని అంటారు. ఈ సాక్షులు దేవుని గురించినటువంటి సంగతులు ప్రకటిస్తూ బ్రతుకుతుంటే దేవుడు వారికి కొన్ని అధికారాలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకున్న అధికారం ఏంటంటే, వాళ్ళ నోటిలో నుండి అగ్ని బయలుదేరుతుంది. ఈ సాక్షుల నోట్లో నుండి ఏం బయలుదేరుతుంది? అగ్ని బయలుదేరుతుంది. వాళ్ళని ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళ నోట నుండి వచ్చినటువంటి అగ్ని ఎదిరించడానికి వచ్చినటువంటి వారిని, శత్రువులని కాల్చివేస్తుంది. 2వ అధికారం ఏంటంటే, వాళ్ళు మరి ప్రకృతి మీద అధికారం. అంటే వాళ్ళు ఎప్పుడు వర్షం కురవాలంటారో అప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు కురవకూడదు అంటారో అప్పుడు వర్షం ఆగిపోతుంది.
మూడవ అధికారం ఏంటంటే నీటిని రక్తంగా మార్చే అధికారం. నీటిని రక్తంగా మార్చే అధికారం. మరొక అధికారం ఏంటంటే తెగుళ్ళ మీద అధికారం. దేల మీద? తెగుళ్ళు. అంటే ఒక పట్టణం మీదకి, ఒక దేశం మీదకి, ఒక కుటుంబం మీదకి తెగుళ్ళు రావాలా, తెగుళ్ళు పోవాలా అనేది పూర్తిగా వీళ్ళ చేతుల్లోనే దేవుడు పెట్టాడు. అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మీరు సమాధానం చెప్పండి, ఈ అధికారాన్ని దేవుడు వాళ్ళకు మాత్రమే ఇచ్చాడా, మనకు కూడా ఇచ్చాడా? మనకు కూడా ఇచ్చాడు. మనలో పరిశుద్ధాత్మ అగ్ని గనక ఉంటే మనలో నుండి మనం మాట్లాడే ప్రతి మాట ఎటువంటిది? నా మాట. చెప్పాలి, నా మాట. నా మాట అంటే దేవుని మాట బయటికి వస్తే ఏమొచ్చినట్టు? బయటికి వీళ్ళ నోటిలో నుండి అగ్ని బయలుదేరి వీళ్ళని విరోధించి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి వారిని ఏం చేస్తుందంట? ఆ అగ్ని వంటి వాక్యము కాల్చివేస్తుందంట. వాక్యం వారికే కాదు, ఈనాడు మనకి కూడా ఈ వాక్యం అనే అగ్నిని దేవుడు మన గుండెల్లో ఉంచాడు. అలాగే ప్రకృతి మీద అధికారాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే వర్షాలు పడిన సందర్భాలు ఉన్నాయి, మనం ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా దేన్ని ఎలా మార్చడానికైనా నీటి రక్తంగా మార్చడం అంటే ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చెయ్యగలిగేటువంటి సామర్థ్యం దేవుడు మన ప్రార్థన శక్తికి ఇచ్చాడు. అంటే మనం కూడా నీళ్ళను రక్తంగా మార్చాలి, రక్తాన్ని నీళ్ళగా మార్చాలి ఇది కాదు. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ అధికారం మనకు ఉంది. లేని వాటిని ఉన్నట్లుగా పలికి వాటిని పొందుకోగలిగేటువంటి విశ్వాసం అనే శక్తిని దేవుడు మనకిచ్చాడు. అటువంటి సామర్థ్యమును దేవుడు మనకిచ్చాడు. అలాగే రోగములను బంధించే, తెగుళ్లను బంధించే, రోగులను స్వస్థపరిచే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ అధికారమును పొందుకొని ప్రజల మధ్యలో సేవ చేస్తూ ఉంటే, ప్రజల మధ్యలో పరిచయం జరిగిస్తూ ఉంటే ప్రజలు వీళ్ళని విపరీతంగా ద్వేషించారండి. వీళ్ళ చావు కోరుకున్నారు, వీళ్ళు పతనమైపోవాలని కోరుకున్నారు. నిజానికి క్రైస్తవ్యం, దేవుని బిడ్డలు ప్రపంచానికి, దేశానికి, లోకానికి చేసేది చెడా మంచా? రోగుల్ని స్వస్థపరుస్తారు, తాగుబోతుల్ని మారుస్తారు, దొంగలని మారుస్తారు, చీకటి శక్తుల ప్రభావములో నలిగిపోతున్న వారిని విడిపించగలుగుతారు. ఇటువంటి అధికారం దేవుడు దేవుని బిడ్డలకి అనుగ్రహించాడు. మరి ప్రజలు ఎవరైతే లోకంలో ఉన్నారో దీన్ని బట్టి మనల్ని మెచ్చుకుంటున్నారా, దూషిస్తున్నారా? దయ్యాలు ఎల్లగొడుతుంటే మెచ్చుకుంటున్నారా, విమర్శిస్తున్నారా, ప్రశంసిస్తున్నారా? విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తిని రోగంలో నుండి విడిపిస్తే విమర్శిస్తున్నారా, ప్రశంసిస్తున్నారా? ఒక వ్యక్తి దయ్యపు శక్తుల నుండి విడిపించబడి ఆ వ్యక్తి బాగుపడుతుంటే క్రైస్తవులని, దేవుని సేవకులు విమర్శిస్తున్నారా, ప్రశంసిస్తున్నారా? విమర్శిస్తున్నారు. అంటే మంచి చెయ్యాలని చూస్తే లోకము ద్వేషిస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా బ్రతుకుతున్న వాళ్ళు దేవుని సేవలో, దేవుని యొక్క పరిచయంలో మనం బ్రతుకుతూ ఉంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. అప్పుడు ఒక వాక్యం చూద్దామండి, 11వ అధ్యాయంలో 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఈ లోకములో మనం బ్రతికి ఉండంగానే మనల్ని చంపేది ఎవరు? చెప్పాలి. ఆదాము హవ్వలు నిజానికి దేవుడు చెప్పినట్లుగా ఆ ఫలమును తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. తిన్న వెంటనే చనిపోయారా? చనిపోలేదు, శారీరకంగా బ్రతికే ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో మనుషులు అప్పుడప్పుడు అంటుంటారు కదండి, నువ్వు నాకు చచ్చిన వ్యక్తితో సమానం అంటుంటారు. దేవుని దృష్టిలో కూడా వీళ్ళు దేంతో సమానం? చచ్చిన వారితో సమానం. అంటే బ్రతికే ఉన్నారు. వీళ్ళని చంపింది ఎవరు? చెప్పాలి. వీళ్ళని చంపింది ఎవరు?
సాతాను చంపాడు, ఆ ఘట సర్పం చంపింది. ఇప్పుడు సేమ్ అదే ఘట సర్పం 7వ వాక్యంలో ఆదాము హవ్వలని చంపినటువంటి అదే క్రూర మృగము, అదే ఘట సర్పము అగాధములో నుండి పైకొచ్చి ఆదాము హవ్వలని ఆత్మీయంగా దేవుని దృష్టిలో చంపినటువంటి అదే ఘట సర్పము దేవునికి సాక్షులుగా బ్రతకాలనుకున్న వారిని కూడా ఏం చేస్తుందండి? దేవునికి సాక్షులుగా బ్రతకాలనుకున్న వారిని కూడా ఏం చేస్తుంది? చంపుతుంది. అందుకే దైవజనుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మనకు పోరాటం ఉంది. మనం పోరాడునది సాతాను శక్తులతో, ఆకాశ మండలంలో సంచరించు దురాత్మలతో, అపవాదితో మనం పోరాడుతున్నాం. సాతాను మనకు శత్రువు. వాడు అగాధంలో నుండి వచ్చి దేవునికి సాక్షులముగా, దేవుని బిడ్డలముగా ఆయన కొరకు మనం బ్రతుకుతూ ఉంటే, ఆయన గురించి ప్రకటిస్తూ ఉంటే, ఆయన గురించి ప్రవచిస్తూ ఉంటే, ఈ ఘట సర్పం వచ్చేసి వాళ్ళని చంపినట్లుగా మనల్ని కూడా చంపాలని చూస్తాడు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు ఒకప్పుడు మంచి ఆత్మీయులుగా బ్రతికి వాళ్ళు రక్షింపబడిందే కాకుండా వాళ్ళ ద్వారా అనేకులని రక్షణలోనికి నడిపించినటువంటి అనేకులు, వారి సాక్ష్యం ద్వారా, వాళ్ళు ప్రకటించే ప్రకటనల ద్వారా, వారి యొక్క వ్యక్తిగత జీవిత ప్రార్థనాత్మ ద్వారా అనేకుల్ని ప్రభువులోకి నడిపించిన వారు ఈరోజు ఏమైపోతున్నారో, ఏర్పరచబడిన వారు సహితము తొట్టిల్లిపోయేటువంటి దుర్దినాలలో ఒకప్పుడు ఘనంగా దేవుని కొరకు సాక్షులుగా బ్రతికిన వారు అపవాది చేతుల్లో ఓడిపోయి, సాతాను చేతుల్లో ఓడిపోయి చావునకు లోనైపోతున్నారు. అక్కడ ఒక మాట రాయబడిందండి, వారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? 11వ అధ్యాయంలో చదవండి, 9వ వాక్యం నుండి చదవండి. మరి ప్రజలకును వారు చనిపోయి, జాగ్రత్తగా వినాలి, వారు చనిపోయి ఒక శవాల్లాగా ఉంటే, వాళ్ళు చనిపోయి శవాల్లాగా బ్రతుకుతూ ఉంటే జనాలు ఏం చేస్తున్నారంటే, అక్కడ చూడండి ఒకసారి, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధపరిచినందున భూనివాసులు, 10వ వాక్యంలో, భూనివాసులు వారి గతి చూచి ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పేంటి? వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి? రోగుల్ని బాగు చేయటము. దేవుని నమ్ముకోండి అయ్యా, రక్షణలోకి నడిపించబడండి, ఇదిగో అగాధం నరకం ఉంది, మీరు తప్పించబడాలి, మీరు రక్షించబడాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే రక్షింపబడగలుగుతారు అని చెప్పి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే వీళ్ళకి కోపం వచ్చేసింది. ఈ రక్షణ కార్యాన్ని బట్టి మాకెందుకయ్యా ఈ రక్షణ గురించి? మీ సాక్ష్యంతో మాకు పనే ఉంది. మేము తినాలి, తాగాలి, సుఖించాలి, ఈ లోకాన్ని అనుభవించాలి, మాకు నచ్చినట్టుగా మేము బ్రతకాలి. నిన్న దైవజనుడు చెప్పాడు కదండి, ఏమని? లాస్ ఏంజలస్ వాళ్ళ గురించి, మేము ఈ బైబిల్ ఎందుకు ముట్టుకోమంటే, ఈ బైబిల్ జోలికి ఎందుకు రావంటే, దీన్ని గనక ముట్టుకుంటే, దీన్ని గనక చదివితే దీని ప్రకారంగా పాపం చేయకూడదు, తాగకూడదు, తిరగకూడదు, ఎంజాయ్ చేయకూడదు, ఇష్టానుసారంగా బ్రతకకూడదు, క్రమశిక్షణ పాటించాలి, ప్రతిదానికి కూడా ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్, ఎన్నో కట్టుదిట్టమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి గనక పాపం చేసేవాడు దీన్ని ఎప్పటికీ ఒప్పుకోడు. వాక్యాన్ని పాపం చేసేవాడు ఎప్పటికీ ఒప్పుకోడండి, దాన్ని అంగీకరించాడు, ఎప్పటికీ అంగీకరించలేడు. అంగీకరిస్తే ప్రమాదం, అంగీకరిస్తే నా ఎంజాయ్మెంట్ నేను మిస్ అయిపోతాననేటువంటి భయం, అంగీకరిస్తే లోకంలో సంతోషంగా ఉండలేనటువంటి భయం. వీళ్ళ భయం కూడా అదే. వీళ్ళు వచ్చారు, దేవుని గురించి మాట్లాడుతున్నారు, ప్రకటిస్తున్నారు, దానికి లోపడాలంటే భయం. లోబడరు గనక వ్యతిరేకించి వాళ్ళ చావును కోరుకున్నారు. అంటే వాళ్ళు ఇంకా మాట్లాడకూడదు, ఆ పని మానేసేయాలి. జనాలకి ఏం కావాలి? నువ్వు చెప్పటం ఆపేయాలి. ఆపేద్దామా? నువ్వు సాక్ష్యం చెప్పటం ఆపాలి, నువ్వు సువార్త చెప్పటం ఆపేయాలి, నువ్వు ప్రార్థన చేయటం ఆపేయాలి, ఒక చచ్చిన శవంలాగా నువ్వు బ్రతకాలి,
ఇది ఎవరి ఆశ, ఎవరి కోరిక? లోకం యొక్క కోరిక. దేవుని అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి వారి కోరిక, అపవాది గాని కోరిక. నువ్వు బ్రతికి ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో వానికి బాగా తెలుసు. నువ్వు మోకరిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, వాని యొక్క పునాదులు ఎలా కదిలించబడతాయో వానికి ఎంత ప్రమాదమో బాగా తెలుసు. అందుకే నువ్వు ప్రార్థన చేయటం ఆపాలి. నువ్వు దేవుని కొరకు బ్రతకటం ఆపేయాలి. ఒక చచ్చిన శవంలాగా బ్రతకాలి. ఇది వానికి కావాలి. మొత్తానికి వీళ్ళిద్దరిని ఒక చచ్చిన శవాల్లాగా మార్చేసి ప్రజలందరూ సంతోషిస్తున్నారు. అప్పుడే మనం చదువుకున్న 11వ వాక్యంలో ఏమని, అయితే 3 దినముల నరైన తర్వాత జీవాత్మ వచ్చి వారిని తిరిగి మరలా బ్రతికించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవాత్మ వచ్చి ఆగిపోయినటువంటి, మూగపోయినటువంటి వీళ్ళని తిరిగి బ్రతికించింది. మూగపోయినటువంటి స్వరములకు మరల స్వరాన్ని ఇచ్చింది. ప్రార్థన చేయటం ఆగిపోయినటువంటి జీవితాలకి మరలా ప్రార్థన జీవమును పునరుద్ధీకరించింది. మరలా ప్రార్థించే శక్తిని ప్రసాదించింది. వారు లేచి దేవుని స్వరాన్ని వింటున్నారు. పరలోకంలో దేవుని స్వరం వాళ్ళకి వినపడతా ఉంది. ఇదిగో మీరు లేచి నా యొద్దకు రండి. అదంతా కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారండి. చూడండి ఒక మాట మీరు చదవండి 12వ వాక్యంలో. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మామూలుగా మన దేశంలో ఒక ఆచారం ఉంది, 4 రోడ్లు 3 రోడ్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మోసుకుపోయే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ దింపి బాబాయ్ బాబాయ్ లేనాయనా లేనాయనా 3 సార్లు పిలుస్తారు. మామా లే మామా అంటారు. పెద్దనాయనా లే పెద్దనాయనా అంటారు. పిల్లలు వచ్చి తాత లే తాత లేస్తాడా? లేస్తాడండి? లేయరు. అయితే ఎందుకు లేయరు అని అంటే వాళ్ళు లేరు గనక, వాళ్ళు చనిపోయారు గనక. దేవుని స్వరమును నేను మొదట చెప్పాను కదండి, చావునకు లోనైన వాడు దేవుని స్వరాన్ని వినలేడు. చావునకు లోనైన వాడు దేవుణ్ణి చూడలేడు. చావునకు లోనైన వాడు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకు చలనం ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే చలనం ఉండదు. అయితే జీవాత్మ వీరులోకి వచ్చి వీళ్ళని ఏం చేసిందంట, పాదములు ఊని వాళ్ళు నిలిచిరి. దేవునికి స్తోత్రం. మరలా లేచి నిలబడ్డారు. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వినపడతా ఉంది, మీరు రండి, నా దగ్గరికి రండి. అదంతా ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. మీరు గనక ఆ 13వ వాక్యం చదివితే ఒక మాట మనకు కనపడుతుంది. దాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరిని, అందుకే ఇదే 11వ అధ్యాయంలో కనుక గమనిస్తే వీళ్ళిద్దరిని ఆడ మా చదువుతాం ఒక మాట చూడండి ఒకసారి. 3వ వాక్యం చూడండి, 4వ వాక్యం. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఎవరంట? దీపస్తంభము. ఆ దీపస్తంభం కుడి ప్రక్కన, ఆ దీపస్తంభం ఎడమ ప్రక్కన ఉన్నటువంటి ఒలీవ చెట్లను పోలిన వారుగా ఉన్నారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఒలీవ చెట్లు ఎట్లాంటివి అంటే, మీరు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం మీరు చదువుకుంటే, ఈ ఒలీవ చెట్లు అభిషేకించబడిన వారికి సాదృశ్యం, తైలము పోయి వారికి సాదృశ్యంగా అక్కడ రాయబడతా ఉంది. అంటే వీళ్ళిద్దరూ సాక్ష్యమును పొందుతున్నటువంటి వీరిద్దరు, సాక్ష్యమును ప్రకటిస్తున్నటువంటి వీరిద్దరు దేంతో పోల్చబడ్డారంటే, అభిషేకించబడిన లేదా అభిషేక తైలమును అందించే ఈ 2 ఒలీవ చెట్లతో పోల్చబడ్డారు. ఈ ధూప వేదికతో వీళ్ళు పోల్చబడ్డారు. ఆ దీపస్తంభముతో వాళ్ళు పోల్చబడ్డారండి. యేసుక్రీస్తు ఏమంటాడండి దీపస్తంభం గురించి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలంట? దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీద పెట్టాలి. అది అందరికీ వెలుగునిస్తుంది. ఆ వెలుగును చూసినటువంటి వారు అనేకులు దేవునిని మహిమపరుస్తారు అని అక్కడ మీరు కనుక చదువుకుంటే 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మన సత్క్రియలు ఒక దీపంలాగా ధూప వేదిక మీద మనం వెలిగించి ఆ ప్రకాశమానమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటే దాన్ని చూసినటువంటి జనులు దేవుని మహిమపరుస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. చావునకు లోనటువంటి వీరిలోకి జీవాత్మ వచ్చి తిరిగి మరలా వాళ్ళని బ్రతికించి వాళ్ళని లేపి నిలబెట్టిన తర్వాత దాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే, వీళ్ళ గతి అయిపోయిందనుకున్నామే, దేవుని యొక్క జీవాత్మ వాళ్ళలోకి వచ్చింది, దేవుని ఆత్మ వాళ్ళలోకి వచ్చింది. ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని దేవుడు వాళ్ళకి కనపరిచాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళని ఇంత ఘోరంగా చావునకు గురి చేసినటువంటి ప్రజలలో 10వ భాగం ఏమైపోయిందంట? అక్కడ నాశనం అయిపోయారట. 10వ భాగం ఏమైపోయారట? వీళ్ళ నాశనాన్ని కోరుకున్న వాళ్ళు, వీళ్ళ పతనాన్ని కోరుకున్న వాళ్ళు, వీళ్ళ చావును కోరుకున్న వాళ్ళు, వీళ్ళు ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోవాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. అయితే దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ చూసిన కొంతమంది మాత్రం దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో దేవునికి సాక్షులుగా బ్రతకాలని, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రార్థనా పరులుగా బ్రతకాలని నిర్ణయించుకున్నటువంటి మనము, దీపస్తంభం వలె నిత్యము వెలిగించబడాలని నిర్ణయించుకున్నటువంటి మనము అభిషేకించబడిన వారముగా జీవిస్తే, అభిషేకించబడినటువంటి జీవితాన్ని గనక మనం కలిగి ఉంటే, జీవాత్మ మనలో ఉంది గనక, ఆ అభిషేకం మనలో ఉంది గనక మనం తిరిగి బ్రతకగలుగుతాం. ఇక ఎన్నడూ కూడా ఆత్మీయంగా చనిపోం. దేవుని కొరకు సాక్షులుగా నిత్యము వెలిగించబడగలుగుతాం. ఎవరైతే మనం ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోవాలని ఆలోచిస్తున్నారో వాళ్ళైనా నాశనం అయిపోతారేమో, కానీ ఇక మనం ఎన్నడూ నాశనం కాకుండా దేవుని కొరకు ప్రకాశిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ప్రభుని కోరుకుందాం, ప్రభుని వేడుకుందాం. ప్రభు, నీ ఆత్మ బలమును, నీ ఆత్మ శక్తిని, క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ ఆత్మను నాకు దయచేయండి, ఆ పరిశుద్ధాత్మను నాకు దయచేయండి. అంత్య దినముల యందు సమస్త జనుల మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ఆ ఆత్మను నాకు దయచేయండి అయ్యా. నీ ఆత్మ లేకుండా నేను జీవించలేను, సజీవుడిగా నీ కొరకు బ్రతకలేను. మృతులు నిన్ను స్తుతించలేరు, సజీవులే దేవుణ్ణి స్తుతించగలుగుతారు గనక నీ కొరకు ఈ లోకంలో నేను సజీవంగా ఉండినట్లు నన్ను బ్రతికించండి అయినా. సమాధి అనుభవాలను నన్ను పైకి లేవనెత్తండి అయ్యా, నన్ను బ్రతికించమని. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుదాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ ఆత్మ బలము నాకు దయచేయండి అయ్యా, నీ ఆత్మశక్తిని నాకు దయచేయండి. ఈ లోకంలో నీ కొరకు నన్ను జీవింపచేయు ఆత్మ, చావునకు లోనైనటువంటి నన్ను, ఎండిపోయి ఆశ నిరాశలుగా మార్చబడినటువంటి నన్ను, నాశన కూపములో ఉన్నటువంటి నన్ను జీవింపచేయు ఆత్మను నాకు దయచేయండి అయ్యా. నీ కొరకు సాక్షిగా, నీ కొరకు బలమైన సాధనముగా, ఒక మంచి ప్రార్థనా పరురాలుగా, ఒక మంచి ప్రార్థనా పరుడుగా నేను ఉండినట్లు, నా దీపము నిత్యము వెలుగుచుండునట్లు నీ అభిషేక తైలముతో నన్ను అభిషేకించి అయ్యా నన్ను నీ కొరకు నిత్యము జీవింపచేయండి. నీ జీవాత్మను నాకు దయచేయమని ప్రభుని వేడుకుందాం. ఇదిగో ఆ ఇద్దరితో అపవాది యుద్ధం చేసినట్లుగా, సాతాను యుద్ధం చేసినట్లుగా మనతో కూడా సాతాను యుద్ధం చేయాలని నిత్యము ఆశపడుతూ ఉన్నాడు. మనతో పోరాడాలని ఆశపడుతున్నాడు. మనల్ని ఓడించాలని, మనల్ని ఆత్మీయంగా చంపాలని ఆదాము హవ్వలని చంపినట్లుగా, ఈ ఇద్దరు సాక్షులను చంపినట్లుగా నిన్ను నన్ను చంపి ఆత్మీయంగా దేవునికి దూరం చేసి మన నోటిని, మన ప్రార్థన ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని పతనము చేయాలని చూస్తున్నాడు. జాగ్రత్త.
ప్రార్థన చేయడానికి నీకు మనసు రావట్లేదా? వాక్యం మీద నీకు మనసు ఉండట్లేదా? దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆలోచన నీలో కలగట్లేదా? సాతాను నీ మీద యుద్ధం చేస్తున్నప్పుడు, అనేక శ్రమల చేత, అనేక ఇరుకు ఇబ్బందుల చేత, అనేక కష్టాల చేత నీతో యుద్ధము చేస్తున్నప్పుడు, నీ కుటుంబ సమస్యల్ని ఆయుధాలుగా చేసుకొని నిన్ను గాయపరుస్తున్నప్పుడు, మనుషుల మాటలని ఆయుధాలుగా చేసుకొని నిన్ను గాయపరుస్తున్నప్పుడు నువ్వు చావునకు లోనైపోతున్నావేమో, మరణ దశలోకి వెళ్ళిపోతున్నావేమో, నోరారా ప్రభువా మీకు స్తోత్రం అని చెప్పలేని పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోతున్నావేమో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒకవేళ నిర్జీవ దశలో గనక ఇక్కడ ఎవరైనా ఉంటే, దేవుణ్ణి స్తుతించలేని అనుభవాలు ఎవరైనా ఉంటే, దేవుని కొరకు బ్రతకలేని అనుభవాలలో ఎవరైనా ఉంటే, ప్రార్థన చేయటం ఆపేసినటువంటి అనుభవాల్లో ఎవరైనా ఉంటే, ఆశలు నిరాశలైపోయినటువంటి అనుభవాలలో ఇజ్రాయేలీలు ఎండిపోయినట్లుగా, ఇజ్రాయేలీల ఆశలు విఫలమైనట్లుగా, ఇజ్రాయేలీలు నాశనమైనట్లుగా, ఇజ్రాయేలీలు సమాధిలో ఉన్నట్లుగా, ఒకవేళ అటువంటి దశలో మీరు కనుక ఉంటే ప్రార్థన చేసుకోండి. మనల్ని నా ఆశలు చిగురింప చేయండి నాయన, నన్ను పైకి లేవనెత్తండి అయ్యా. ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను మరణం అయిపోయాను, సమాధిలోకి వెళ్ళిపోయాను, ఇక నన్ను ఎవరు బ్రతికించలేరు, ఇక నన్ను ఎవరు బయటికి తీసుకొని రాలేరు. లాజరు ఆలోచిస్తూ ఉన్నాడు. చావునకు లోనటువంటి లాజరు ఇక నన్ను ఎవరు బయటికి తీసుకొని రాలేరు అని ఆలోచిస్తుండగా, తన అక్కలు, తన సహోదరులు, తన స్నేహితులు, తన బంధువులు, రక్త సంబంధికులు అందరూ సమాధి బయట ఆగిపోయారండి. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ఒక్కడే, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ఒక్కడే తిరిగి లాజరును బ్రతికించాడు. నిన్ను కేవలం యేసుక్రీస్తు మాత్రమే బ్రతికించగలుగుతాడు, క్రీస్తు కొరకు జీవింప చేయగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో జరిగిన ఈ ఉపవాస ప్రార్థనా కూడికను ఆద్యంతం మీరు తోడుగా ఉండి జయప్రదంగా జరిగించినందుకై మిమ్మల్ని ఘనపరుస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీ నడిపింపును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను, మీ ఆలోచనలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాను తండ్రి. విన్న ప్రజల జీవితాలలో కూడా ఈ వాక్యాన్ని ఫలింప చేయండి, దాని ప్రకారంగా జీవించి నేను ఘనపరిచినట్లు సహాయం చేయండి అయ్యా. మేము చేయబోతున్న ప్రార్థనలో కూడా, ముందు కార్యక్రమాలలో కూడా మీ సహాయమును సమృద్ధిగా దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.